నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బీజేపీ అధికార ప్రతినిధి సాంద్రేని యామిని శర్మ విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యామిని శర్మ మాట్లాడుతూ మోందా తుఫాను రాష్ట్ర యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని, ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ లతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ వల్లే గూగుల్ డేటా సెంటర్ తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగారు. అలాగే చాలా చోట్ల దాదాపు ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది. ఈ మోందా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ ని తీగదాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో తెలియగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దాదాపుగా 14,145 రేషన్ షాపుల్లో నిన్నటి నుంచే రేషన్, అంటే ముందుగానే నెల రాకపోయినా ముందుగానే రేషన్ అందుబాటులో తీసుకొని రావడము, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం కూడా చూసాము. వారు తక్షణమే స్పందించినందుకు నరేంద్ర మోదీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే ఇన్ని విపత్తులను, ప్రకృతి విపత్తులను కానివ్వండి, లేదంటే ఆర్థిక సంక్షోభాలు కానివ్వండి, రకరకాలుగా రాజకీయ కుట్రలు పడుతున్నటువంటి ఆ కుట్రలను కూడా ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపు వెళ్తూ ఉంది. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్, ఎన్నో పరిశ్రమలని, పెట్టుబడులను ఆహ్వానిస్తోంది, ఆకర్షిస్తోంది. ఇటీవల కాలంలో మనం చూసాము, అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ కూడా మన విశాఖపట్నానికి రావడం జరిగింది. దానిలో ఇప్పుడు కేవలం గూగుల్ అనే కాకుండా గడిచినటువంటి 16 నెలల్లో మనం చూస్తే దాదాపు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడము, అలాగే 16 నెలల్లో మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కూడా రాష్ట్రానికి అందించడం జరిగింది. ఇవి కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, అలాగే పోర్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ రోడ్స్ కానివ్వండి, అంటే పారిశ్రామిక వాడలు కానివ్వండి, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణానది ఉపనదులకు భారీగా వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజ్ వద్ద సాయంత్రానికి 6 నుంచి 6.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉందని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులందరూ ముందస్తు చర్యలు చేపట్టాలి. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచనలు చేశారు. బాబు వెనకండి బాబు, పక్కన పంపించేద్దాం. వద్దు, ఇటువంటి మేజర్ ప్రాజెక్టులకి రిజర్వాయర్కి కూడా ₹1 పెట్టలే గత ప్రభుత్వం. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రైతాంగం వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఈ నిధులు కేటాయించడం, ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేస్తూ ఉన్నాం. 1 by 1 ఒక్కొక్కటి రాబోయే 3-4 సంవత్సరాల్లో కూడా చేసి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థను
గాడిలో పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైతే ఇప్పుడే మనం కలెక్టర్స్ కూడా మనం ఎలక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్టర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుని ఆ హైవేస్ చేసుకుని ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసుకుని ఎక్కడెక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రికాషన్స్ అంటే ముందు జాగ్రత్తలుగానే ఒక 1 day బిఫోర్లోనే ఎక్కడ ఏ ఫ్లడ్ వస్తుందో అనేది మనం ఎలర్ట్గా ఉంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ నష్టం లేకుండా తీసుకెళ్ళి హైవే మీద కూడా ఎందుకంటే మున్నేరు 2,50,000 కాబట్టి కొంతమేర అవకాశం ఉంది. దానికి సరిపడిగా అక్కడ ఉండేటువంటి కలెక్టర్స్ దానికి ఎట్లా అనేది అందుకు ప్లాన్ చేసుకున్నారు. లాస్ట్ టైం ప్రకాశం ఏదైతే ఇప్పుడు నిన్న కన్నా బ్యారేజ్ దగ్గర వచ్చినటువంటి ఇసుక బోట్లని కూడా వెంటనే మన వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసి ఏదో బ్యారేజ్ అయిన తర్వాత కాకుండా ముందుగానే ఐడెంటిఫై చేసి మోందా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, వరంగల్ ప్రాంతాల నుండి మున్నేరు నదిలోకి సుమారు 15,000 క్యూసెక్కుల వర్షపు నీరు చేరుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలోని వస్తవయ మండల పరిధిలోని లింగాల మున్నేరు బ్రిడ్జ్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అక్కడి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు కలిసి స్వయంగా పరిశీలించారు. వరద ముంపు ప్రాంత ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే కాక పై ఎత్తు నుండి 1,00,000 క్యూసెక్కుల నీరు మున్నేరుకు చేరుతుండటంతో ప్రజలను ముందుగానే అలర్ట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. మన లింగాల పెట్టి మీద వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. ఇప్పుడు మనకి 15,000 మాత్రం వచ్చింది. ఇంకా సుమారు 1 lakh పైన రావచ్చు. దానివల్ల దీని మీద ఇంకొక 1 అడుగు 2 అడుగుల వరకు అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ నుంచి మనం చేయగలిగింది. బట్ మనం తిరిగి మన గ్రామ ప్రజలకు వాహన వినియోగం ఏమనడానికి వచ్చామంటే ఇప్పుడు మున్నేరు లెఫ్ట్ రైట్ అన్ని గ్రామాలు అలర్ట్ ఏమైందంటే ఇప్పుడు ఏసీ గారు చెప్పింది వీళ్ళ అంచనా ప్రకారంగా 1 lakh రావచ్చు అంటున్నాం. కానీ ఫ్లాష్ ఫ్లడ్ జరిగింది యాక్చువల్ తెలంగాణ. ఎప్పుడైనా చెప్పలేము కాబట్టి హై అలర్ట్ ఉంటుంది. అలర్ట్గా పెట్టాలి. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేదానికి లింగాల పంచముగి అని చెప్పారు, అందుకనే ఎక్కువ రావచ్చు ఈసారి. సో ఈ ఎప్పుడు చూసినా మనకు మున్నేరు ఎక్కువనే వస్తుంది, అక్కడ కూడా ఎక్కువ వస్తుంది, ఇక్కడ కూడా ఎక్కువ వస్తుంది, ఆలోచన పెరిగిపోతుంది. మనకు అరే ప్లాన్ చేసుకోవడం ఉండకూడదు, ఈ లెవెల్ ప్లాన్ చేసుకోవాలి. కడిగంచిపేట మండల పరిధిలో గల తువ్వకాలువ గత సంవత్సరం వచ్చిన వరదలకు ఏర్పడ్డ గన్లను ఇప్పటి వరకు పూడ్చుకోవడం వల్లనే రైతులకు అపారమైన నష్టం వాటిల్లుతుందని వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తండ్రి నాగేశ్వరరావు అన్నారు. మున్నేరు వరద ప్రవాహ ప్రాంతాల సందర్శనకు వచ్చిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబులను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తువ్వకాలువ గన్లను పూడ్చమని గతంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తువ్వకాలువ గన్లను పూడ్చి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా జగ్గైపేట నియోజకవర్గంలో మోందా తుఫాను కారణంగా నష్టపోయిన వరి, మిర్చి, పత్తి పంటల రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇవాళ మరి ఇంత తక్కువ వరద కూడా అవి మొత్తం కూడా పొలాల మీదకి ఎక్కి పొలాలు ఇప్పుడు వేసిన పొలాలు మొత్తం కూడా నీట మునిగినాయి. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని మరి ఖండిస్తున్నాం. ఈ పోకర్ని రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ, ఎంపీ గారు కానీ అలానే ఇప్పుడు వచ్చి కలెక్టర్ గారు కూడా చూశారు, వారికి కూడా చెప్పాం. వారు కూడా నా దృష్టిలో ఉంది అని చెప్పారు. తప్పనిసరిగా తక్షణం తువ్వకాలకు మొత్తం కూడా రిపేర్లు చేసి మరి నీళ్లు ఏట్లో నుంచి వెళ్ళేటట్టుగా, వాగులో నుంచి వెళ్ళేటట్టుగా, అలానే కాలంలో నుంచి వెళ్ళేటట్టుగా చూడాలని, రోడ్లు ఎక్కేటట్టుగా పొలాల మీద పడకుండా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలానే మరి ఇప్పుడు వరద మరి పెరుగుతూ ఉంది అని అంటున్నారు కాబట్టి గంటకి కూడా మరి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటి విషయంలో సరైన చర్యలు, తక్షణ సహాయ చర్యలు తీసుకొని మరి రైతాంగానికి సంబంధించిన మోటార్లు కూడా కొన్ని వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా పల్లెం అదేశ్వరరావు హెల్త్ కేర్ హాస్పిటల్లో న్యూ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మేకర్ అనుష మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడుతూ స్ట్రోక్ డే రోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం ఎంత ఫాస్ట్ గా ఉంటామో రికవరీ కూడా అంత ఫాస్ట్ గా ఉంటుందన్నారు. తల తిరుగుతున్నట్లు ఉన్నా, నడుస్తున్నప్పుడు తూలిపోతున్నా, మాట తడబడినప్పుడు, నోరు పక్కకు వెళ్ళినప్పుడు, ఒక చెయ్యి కాలు సడన్ వీక్ గా వచ్చినప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్లాలన్నారు. స్ట్రోక్ రాకుండా ఉండాలంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్ గా ఉండేటట్లు చూసుకోవాలని, ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ అనుష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్. అక్టోబర్ 29th అనేది వరల్డ్ స్ట్రోక్ డే.
ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. మనం ఎంత ఫాస్ట్గా యాక్ట్ అయితే అంత ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది. అసలు మనం స్ట్రోక్ డే రోజు తెలుసుకోవాల్సిన ఏంటి అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. మనం ఎంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తే అంత ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది. అసలు స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది ఎలా కనిపెట్టాలి, ఇందులో బీ ఫాస్ట్ టూల్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సడన్గా తల తిరుగుతున్నా, నడుస్తున్నప్పుడు తూలిపోతున్నా, మాట తడబడుతున్నా, నోరు పక్కకెళ్ళినా, ఒక చెయ్యి కాలు సడన్ వీక్నెస్ ఏమన్నా వచ్చినా, ఇవన్నీ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు థ్రోంబోలైసిస్ అనే ఆప్షన్ సజెస్ట్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది. అసలు స్ట్రోకే రాకుండా ఉండాలి అంటే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్లో ఉంచుకోవాలి. డైలీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ఆస్ట్రేలియా రమేష్ హాస్పిటల్లో ఉచిత న్యూరాలజీ వైద్య సేవలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ 2016లో అక్టోబర్ 29వ తేదీన ప్రజల్లో స్ట్రోక్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రపంచ స్ట్రోక్ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిందని, స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల మెదడులో ఖనిజాలు దెబ్బతినే పరిస్థితి. ఇది గుండె జబ్బులకు తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరణానికి రెండో ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం సుమారు 18 లక్షల కొత్త స్ట్రోక్ల కేసులు నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియా రమేష్ హాస్పిటల్ రామ్ కస్తూరి స్ట్రోక్ సెంటర్ పేరుతో ప్రత్యేకమైన స్ట్రోక్ సెంటర్ ను 2011లో ప్రారంభించి ఇప్పటికీ 5,000కు పైగా రోగుల ప్రాణాలను కాపాడిందని డాక్టర్ లక్ష్మీ అనిష, డాక్టర్ హరిణి, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాజేష్ తో కూడిన 4 పూర్తి కాలపు న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్లు, డాక్టర్ పృథ్వీ ఎం, ఇంటర్నేషనల్ ఐడియాలజిస్ట్ డాక్టర్ మహేష్ తో కూడిన వైద్య బృందంతో స్ట్రోక్ టీం సేవలు అందిస్తుందని తెలియజేశారు. లోకి వెళ్ళి ఆ బ్లడ్ క్లాట్ బయటకు తీయడం కానీ స్టెంట్ అమర్చడం కానీ చేస్తాము. అదే విధంగా అలా వదిలేయకుండా అక్కడికి వెళ్ళి క్యాథెటర్ ద్వారా ఆ గడ్డల్ని బయటకు తీసేయటం ద్వారా ఈ వరల్డ్ స్ట్రోక్ న్యూరాలజీ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా బాగా దీన్ని స్ట్రోక్ అంటే అసలు ఏమిటి, బ్రెయిన్ స్ట్రోక్. సో దీనికి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా 190 మంది ఆలస్యంగా రావడం వల్ల, అంటే ఆల్మోస్ట్ క్యూర్ అయ్యేటటువంటి డిసీజు మొదటి గంటలో రాకపోవడం వల్ల, గోల్డెన్ అవర్లో రాకపోవడం వల్ల మనసు మీద సంవత్సరాల కొద్దీ పడి ఉంటున్నారు అనేది మనందరూ చాలామంది తెలిసే ఉంటుంది. సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గోల్డెన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఇది ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం. అయితే ఈరోజు యాజ్ ఎ కార్డియాలజిస్ట్ అండ్ న్యూరాలజీ టీం అంతా ఈరోజు దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఒక 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు 2 పేషెంట్స్ ఉన్నారు అక్కడ. ఒకటి హార్ట్ డిసీజ్ వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక 1.5 ఇయర్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెంటనే ½ అన్ అవర్లో హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకున్న ఆయన చెప్తారు. అలాగే ఇంకొక ఆయన సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అరగంటలో ఇక్కడికి రావడం వల్ల కౌంట్స్ అంటే ప్రతి నిమిషము చాలా ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అన్నమాట. ఎందుకు ఈ స్ట్రోక్ గురించి మనం ఇంత డిస్కస్ చేసుకోవాలి ఈరోజు? ఇట్స్ అ గ్లోబల్ బర్డన్ ఆన్ ద వరల్డ్, ఆన్ ఇండియా అన్నమాట. సో మనకి 5.7 మిలియన్ ఎన్నో లక్షల ప్రాణాలు పోతున్నాయి ఈ స్ట్రోక్ వల్ల. అండ్ ద ఇండివిజువల్ పర్సన్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా, ఒక ఎర్నింగ్ మెంబర్ ఉన్న ఫ్యామిలీలో వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది అంటే ఇట్ కెన్ బి అ వెరీ బిగ్ ఫైనాన్షియల్ బర్డన్, ఎకనామిక్ బర్డన్ ఫ్యామిలీలో. సో మా హాస్పిటల్లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ స్ట్రోక్ స్టాటిస్టిక్స్ లాస్ట్ 3 ఇయర్స్లో ఎన్ని కేసెస్ జరిగాయి ఏంటి, వి జస్ట్ గాట్ ద డేటా అనమాట. అసలు ఎన్ని ఉంటున్నాయి, ఎంతమంది వస్తున్నారు చూద్దాము అని. సో టోటల్ స్ట్రోక్ కేసెస్ వచ్చేసి 2,299 కేసెస్ చూసాము. అండ్ దానిలో ఇస్కెమిక్ స్ట్రోక్, ఏదైతే రక్తనాళం బ్లాక్ అయ్యి బ్రెయిన్కి బ్లడ్ అందక వచ్చే స్ట్రోక్స్ అని చెప్పాను కదా, అవి 1,695. మళ్ళీ హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్ 476 స్ట్రోక్స్ ఉన్నాయి. సో మళ్ళీ మనం పంపిణీ అయ్యేటట్టు చూసుకుంటామండి. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఇదేంటంటే వన్స్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్లో చేసుకునే ప్రక్రియ. ఇక్కడ కానీ చూసినట్లయితే దాని తర్వాత క్లాట్ మొత్తాన్ని ఎంగేజ్ చేసి మొత్తాన్ని కిందకి తీసుకొస్తామండి. ఇదంతా క్లాట్ మొత్తం దీంట్లో గ్రాస్ప్ అయిందండి. ఇప్పుడు మొత్తాన్ని అట్లా తీసేయటం వల్ల అక్కడ ఉన్న క్లాట్ కంప్లీట్గా రిమూవ్ చేయటం వల్ల
మొత్తానికి మెదడుకి మళ్ళీ నార్మల్ బ్లడ్ సప్లై మళ్ళీ వెళ్తూ ఉంటుంది. సో పేషెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్గా దీర్ఘకాలిక ఇట్లా అంగవైకల్యం అలాంటివి ఏమీ రాకుండా ముందుగానే గుండె ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చానండి. వచ్చిన 5 రోజులకి అన్ని ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళా 3 గంటలకి మళ్ళా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అని డిసైడ్ చేశారు. దానికి ట్రీట్మెంట్ చేసి నేను వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి ప్రాంతీయ పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ సుభాష్ కౌశిక్ ఆదేశాల మేరకు ఈ రోజు క్విట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.4 ర్యాలీని కలసాల ప్రిన్సిపల్ రమాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి ప్రాంతీయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ బానోత్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజుకి 30 నిమిషాలు నడవాలని, శరీరానికి వ్యాయామం అవసరమని తెలిపారు. ఈ ర్యాలీతో పుర ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని, వైద్యులందరూ ఇతరులకు రోల్ మోడల్ గా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య కళాశాల విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. It's 30 minutes for every day. 30 minutes we walk, yoga, sports, cycling, all things. Our Modi ji is telling we follow this, and I thank you to our CRS director Subhash Kaushik ji. Running Fit India 2025 0.6. So regarding we are celebrating this event. అందరికి ఫిజికల్ యాక్టివ్ గా ఉండాలి, అందరికి ఫిట్ మైండ్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని మేము కోరుకుంటాము. అదే మోడీ గారి ప్రకారం, మా డీజీ గారు ఆదేశాల ప్రకారం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అక్కడ స్టేడియం వరకు వెళ్తాము. మీరందరూ కోఆపరేట్ చేయాలని థ్యాంక్ యూ అండి. Today we gather here to participate in Fit India campaign, which is being started by our beloved Prime Minister Sri Narendra Modi Garu in 2019 August 29th. Since then, this program is being conducted. The main purpose of this program is fit. The name itself indicates that fitness. So when you are fit, you can do anything. So the main aim of this program is fitness. Everybody in their life, they will be exposed to too many stress, too much. So in order to avoid that stressful life, moreover today's life activities are also, lifestyle activities are also changed. So everybody, if they spend more than 30 minutes per day, so they can be more fitful. So how you can get this fitness? Simply by walking. So today నడవడం మొదలు పెట్టినాం అనుకోండి, కనీసం కొంతవరకన్నా మనము ఈ యొక్క ప్లానెట్ ను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అండ్ నాట్ ఓన్లీ దట్, దిస్ ఓజోన్ పొరను కూడా మనము టు సమ్ ఎక్స్టెంట్ వి ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ దిస్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ నాన్ సీరియస్ ఏజెంట్స్. అండ్ ప్లాంటేషన్ వల్ల చేసినాం అనుకోండి, చాలా మటుకు మనము ఈ పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్ మనము కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అయిపోతాము. అండ్ మోర్ ఓవర్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ఆక్సిజన్. And with this, I hope everyone will continue this program. If you practice fitness every day, walking, doing jogging, and doing meditation, you will be free from many of the day-to-day activities stress. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.